హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్లో నెల్లూరు స్టైల్లో చేపల పులుసుని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, మనం అన్ని చేపల పులుసులు లాగా ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది ఉండదు. దీనిలో ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను ప్రిపేర్ చేస్తూ మీకు చెప్తూ ఉంటాను. ముందుగా మనం నూనె వేసుకుందాం. చేపల పులుసుకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మనం నూనె వేడెక్కిన తర్వాత తిరుగుమాతకి ఏమేమి వేసుకుంటాం, శనగపప్పు, అలాగే మినపప్పు, ఆవాలు, కొంచెం మెంతులు కూడా వేసుకోవాలన్నమాట. అలాగే జీలకర్ర, ఇవన్నీ మనం ఇప్పుడు తాలింపు చేసుకుందాం. మొదటగా మినపప్పు, ఒక హాఫ్ స్పూన్కి కొంచెం ఎక్కువగా ఆవాలు, అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలాగే కొంచెం ఘాటు పెట్టుకున్న మిరపకాయలు. నేనైతే 2 కిలోలు చేపలు తీసుకున్నాను, దానికి సరిపడా ఉల్లిపాయలు వేసుకున్నాను. ఒక 3 నుంచి 4 పెద్ద ఉల్లిపాయలు పడతాయి. అలాగే కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా ఒక 10 మిరపకాయల వరకు వేసుకున్నాం. ఫ్రెండ్స్, మనం ఉల్లిపాయలను పొడుగ్గా కోసుకుని వేసుకున్నాం కదా. అలాగే మిరపకాయలు ఇష్టంగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నాకు సరిపడా మాత్రం వేసుకున్నాను. మిరపకాయలకి ఒక ఘాటు పెట్టి మాత్రం వేసుకోండి, ఎందుకంటే దీనిలో మనం కారం కూడా ఎక్కువ వేస్తాం కాబట్టి చాలా స్పైసీగా ఉంటుంది. డామినేట్ చేయకుండా ఇవి మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. పావు కిలో చింతపండు పడుతుంది. 2 కిలోల ఫిష్కి తీసుకున్నాను నేను. ఒక పావు కిలో నుంచి 300 గ్రాముల చింతపండు నానపెట్టుకుని గుజ్జు తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ చింతపండు గుజ్జుని ఉల్లిపాయల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ చింతపండు పులుసు ఉడికిపోయే లోపల మనం కొంచెం పసుపు, ఉప్పు, కారం ఇందులో వేసుకుందాం. పసుపు వేసుకున్నాం, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా ఒక 2 స్పూన్లు పడుతుంది, అంటే చిన్న స్పూన్తో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు చూసి వేసుకోండి. అలాగే కారం అయితే ఒక 3 స్పూన్స్ పెడుతుంది ఫ్రెండ్స్, పెద్ద స్పూను. ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు మనం ఈ పులుసులోనే కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు అన్నమాట, కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఒక 10 ఇలాంటి లీవ్స్ పడతాయి. నేను వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ చెట్టు మీద నుంచి కోసిందే, కడిగేసుకుని ఇలా దూసుకుని ఇలా వేసేసుకుందాం. ఓకే, మనం ఏదైనా ఫిష్ మన ఇష్టం వచ్చిన వెరైటీ తీసుకోవచ్చు. దీన్ని అంటే బొచ్చ చేప, లేకపోతే మన కొరమీను, రకాల మన బొమ్మిడాయి, దేంతో అయినా ఈ స్టైల్లో మనం రెసిపీ చేయొచ్చు అనమాట. నేనైతే ఒక బొచ్చు చేప తీసుకున్నాను. ఇక్కడ ఫ్రెష్గా నాకు ఇదే దొరికింది ఈరోజు. దీన్ని మనం శుభ్రంగా వాళ్ళు చేసి ఇచ్చిన తర్వాత కొంచెం మజ్జిగ వేసి చేసి పెట్టుకున్నాను. ఆ ముక్కల్ని మనం ఈ పులుసు ఉడికిన తర్వాత అందులో వేసేసుకోవాలన్నమాట డైరెక్ట్గా. ఇది మనం మళ్ళీ మళ్ళీ కదపం కాబట్టి ఒక్కొక్కటి విడివిడిగా ఇలా వేసుకోవాలన్నమాట.
మామూలుగా నెల్లూరు స్టైల్ చేపల పులుసు అనగానే కొంచెం ఆవాలు మెంతులు మనం తిరుగుమాతలో వేసేసుకుంటాం. నాకు తెలిసి అంతే ఉంటుంది. నేనైతే దీనిలో కొంచెం ఎక్స్ట్రా మనం ఫ్లేవర్ రావడం కోసం అదే ఆవాలు మెంతులు అలాగే కొంచెం జీలకర్రని పొడి చేసుకుని ఈ పులుసు పిండి ముక్కలు పెట్టిన తర్వాత దాని మీద చల్లుకుంటాను అనమాట. ఎందుకంటే ఇంకా అది మనం తినేప్పుడు దాని ఎక్స్ట్రా ఫ్లేవర్ మనకి నోటికి ప్రతి ముద్దలో తెలుస్తుంది అనమాట. అన్ని రకాల ఫ్లేవర్స్ మనకి నాలుగుకి తగలగానే మనకి తెలుస్తూ ఉంటాయి అనమాట. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మనం కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర అనమాట దాన్ని పొడిగా చేసుకుని వాటిని కొంచెం వేయించుకుని పొడి చేసుకున్నాను అనమాట. దాన్ని ఇలా చల్లుకుంటున్నాను ఈ ఫిష్ ముక్కల పైన పులుసులో. ఇప్పుడు ఇక చేపలుని కదపకూడదు అనమాట మనం గరిటతోటి. ఇప్పుడు మనం ఎప్పుడన్నా తిప్పాలనిపిస్తే దీన్ని ఇలా తీసుకుని ఇలా మాత్రమే ఊపి పెట్టేసుకోవాలి మళ్ళీ. ఫ్రెండ్స్, మనం ఈ చేపల కూరని పొరపాటును కూడా గంట పెట్టి తిప్పకూడదు అనమాట. ఎప్పుడైనా దాన్ని అలా మనం చేతులతో పట్టుకుని జస్ట్ ఇలా లిటిల్ బిట్ ఊపుతూ ఉండాలన్నమాట. షేక్ చేసి మళ్ళీ యాస్టీజ్గా పెట్టేయడమే. ఇలా 1-2 సార్లు చేస్తే చాలు. ఒక 10 నుంచి 15-20 నిమిషాల్లో చేపలు వేసిన తర్వాత నుంచి చేపల కూర అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం ఉడికింది. ఇప్పుడు మనం పచ్చి మామిడికాయని కొంచెం పుల్లగా ఉన్న మామిడికాయ ముక్కలు వేసుకుందాం దీనిలో. పచ్చి మామిడికాయ తొక్క తీసేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని మనం ఇలా వేసుకుందాం. ఫ్రెండ్స్, మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. అన్నీ సరిపోయినాయో లేదో టేస్ట్ చూసి ఒకవేళ ఏమన్నా ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఇప్పుడు కలుపుకోవచ్చు అనమాట. అయితే అన్నీ సరిపోయినాయి, ఉప్పు కారం అన్నీ. ఇలా అయిన తర్వాత ఇక మనం మూత పెట్టేసుకున్నాం. పొయ్యి మీద నుంచి దింపేసుకున్నాం. ఇలా మూత పెట్టేసుకుని మంట తీసేసుకుందాం.